ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మధ్య నాన్ స్టిక్స్ అందరూ వాడుతూ ఉన్నారు. ఇలా రోజు నాన్ స్టిక్ పాత్రలో వంటలు చేసుకుంటే క్యాన్సర్స్ వస్తాయని ఎక్కువ మంది అంటూ ఉంటారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో లేదో ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ నాన్ స్టిక్ వాడే కెమికల్ ఎఫెక్ట్ అనేది మనం అందులో పదార్థాలను వేసి వండినప్పుడు ఆ వేడికి ఆ పదార్థాలతో పాటు ఆ కెమికల్ ఎఫెక్ట్ కూడా మన శరీరం లోపలికి వెళ్ళిపోతుంది. అవి క్యాన్సర్ కారక ప్రేరకాలు అని, అలాంటి వాటిని గనక వండుకోవటం మానేసేసి వాటిలో మానేస్తే మంచిదని అంటూ ఉంటారు. అంటే నాన్ స్టిక్ పాత్రలో వేపుళ్ళు కానీ కూరలు కానీ రకరకాల దోశలు టిఫిన్స్ ఇట్లాంటివి వేసుకునేటప్పుడు సంవత్సరం పొడుగునా మనకి ఇట్లాంటివి జరిగితే కొంచెం ఇబ్బందులు వస్తాయని ఎక్కువ మంది అంటూ ఉంటారు. కానీ మెల్లగా మనం ఇప్పుడు వాడుతుంటే ఒక 8-10 నెలలు 1 year పాటు నాన్ స్టిక్ ఆ కోటింగ్ అనేది నిదానంగా తగ్గుతూ వస్తుంది. ఆ కెమికల్ ఎఫెక్ట్ లోపలికి వెళ్ళదు అని నేను అంటలేదు, వెళుతుంది. కానీ అది ప్రమాదం కదా, మరి అట్లా నాన్ స్టిక్ వాడటం మానేస్తే మంచిదని మీకు అనిపించవచ్చు. అలా ప్రమాదం కదా అని వాటిని మానేసి ఇక మామూలు పాత్రలో వండుకునేటప్పుడు నూనె ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అంచేత నాన్ స్టిక్ వాడటం వల్ల నూనె అవసరం చాలా బాగా మనకు తగ్గుతుంది. అంచేత అలా నూనె వాడకం శరీరానికి కలిగించే హాని కంటే నాన్ స్టిక్ పాత్ర వల్ల వచ్చే దోషం అసలు నెగ్లిజిబుల్. అందుకని నాన్ స్టిక్ వల్ల మనకు నష్టం రాకుండా ఉండాలి, నూనెతో శరీరానికి జరిగే హానిని మనం నివారించాలంటే నాన్ స్టిక్ వాడటం చేసుకోమని నేను చెప్తుంటాను. అసలు నేను 25 సంవత్సరాల నుంచి నూనెలు లేకుండా వంటల్ని ఇంట్రడ్యూస్ చేశాం. అంచేత నేను 2007 సంవత్సరంలో మా టీవీలో మీకు వంటల్ని ఒక 135 ఎపిసోడ్స్ని అక్కడ షూట్ చేసి అందించాం. నూనె లేకుండానే బజ్జీలు, గారెలు, బూరెలు, పునుకులు, టిఫిన్స్, స్వీట్స్, హాట్స్, పలావులు, కుర్మాలు అన్ని వెరైటీస్ని ఎట్లా ట్రై చేయొచ్చు, తయారు చేయొచ్చు నేను అన్ని చేసి చూపించాను. ఎందుకంటే నేను 30-35 ఏళ్ల పైనుంచి ఉప్పు నూనె లేకుండా ఆహారాలను తింటూ ఉంటాను. నూనె లేకుండా వంటలను ఎట్లా డిజైన్ చేయాలని నేను వంటల్లో చేసిన ప్రయత్నాలు భలే సక్సెస్ అయ్యాయి. అంచేత నూనె వల్ల వచ్చే నష్టమే చాలా 99.9% నూనె వల్ల నష్టం అయితే ఈ నాన్ స్టిక్ల వల్ల 1% కూడా ఉండదు, అంతకంటే తక్కువ. ఆ నాన్ స్టిక్ యొక్క కెమికల్ ఎఫెక్ట్ మన శరీరానికి ఇబ్బంది కలిగించకూడదు అన్నప్పుడు దాన్ని శుద్ధి అవ్వడానికి మన బాడీకి మనం కొన్ని సపోర్ట్ చేస్తే చాలు. ఇప్పుడు నాన్ స్టిక్లో వండుతాం, ఆ కెమికల్ ఎఫెక్ట్ కొంత లోపలికి వెళ్ళింది, కానీ 1 dayలో వెళ్ళదు, నెలల తరబడి కొద్దిగా వెళుతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ మన శరీరం నుంచి తగ్గించాలన్నప్పుడు మనం చేసే కొన్ని మంచి పనులు శరీరానికి ఇబ్బంది లేకుండా ఎట్లా హెల్ప్ చేస్తున్నాయి ఇక్కడ ఆలోచిద్దాం. మనము ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి ఓన్లీ ఫ్రూట్స్ తిన్నప్పుడు 8:30 కరిగిపోతాయి. నైట్ 8:30-9 గంటల నుంచి మీ పొట్ట ఉదయం పూట 8-9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ తీసుకునే సమయం వరకు 12 గంటలు విశ్రాంతి ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా 12 గంటలు రెస్ట్ ఇస్తామో లివర్ అనేది ఈ 12 గంటలు జీర్ణకోశానికి అవసరం లేదు కాబట్టి, డైజెషన్ సామర్థ్యం అంటే అక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది లేదు కాబట్టి ఈ సమయంలో డీటాక్సిఫికేషన్ చేయడానికి లివర్ రంగంలోకి దిగుతుందన్నమాట. పైగా ఎక్కువ మంది డిన్నర్లో ఉడికిన ఆహారం తినొద్దని మనం చెప్తాం, డిన్నర్ ఓన్లీ ఫ్రూట్సే తీసుకోమంటాం. కాబట్టి ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ తిన్నందువల్ల ఏ రోజు కెమికల్ ఎఫెక్ట్ని ఆ రోజు లివర్ విడగొట్టి ఆ కెమికల్ ఎఫెక్ట్ అంతటిని యూరిన్ ద్వారా, కొన్నిటిని బైల్ జ్యూస్ ద్వారా, మోషన్ ద్వారా బయటికి పంపేటట్టు ప్రయత్నం చేస్తుంది అనమాట. అంటే బాడీలో లివర్కు ఉన్న పవర్ అలాంటిది. కాకపోతే ఇలాంటి నియమాలు ఫాలో అయినప్పుడు అది దీర్ఘకాలికంగా ఏదైనా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ నూనె వల్ల వచ్చేది చాలా ఎక్కువ. అందుచేత నేనేమంటానంటే ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు ఫ్రూట్స్ తినేవారు నాన్ స్టిక్ రోజు వాడిని అసలు ఏమీ నష్టం 1% మీకు లోపల ఏమి ఉండదు. రెండవ లాభం మీరు చేసేది, నేను ఉపవాసాలు చేయమని చెప్తాను కదా, వారానికి ఒక్కరోజు మీరు వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేస్తుంటారు కదా, ఆ 24 hours ఫాస్టింగ్లో ఇలాంటి కెమికల్స్ అన్నీ కొవ్వు కణాల్లో స్టోర్ అయి ఉంటాయి. అక్కడికన్నా వెళితే సహజంగా ఆహారం ఎక్కువైన వారికి కొవ్వు కణాల్లో పేరుకుంటుంది, కానీ కెమికల్ ఎఫెక్ట్ కూడా ఫర్టిలైజర్స్ కానీ ఇవి కూడా కొవ్వు కణాల్లో స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తున్నామో కొవ్వు బయటకు వచ్చేటప్పుడు ఈ కొవ్వు కణాల్లో పేరుకున్న ఈ కెమికల్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. లివర్ దాన్ని విడగొట్టి బయటకు పంపించేస్తాయి. ఇంకేదన్నా పెండింగ్ ఉండిపోతే అవన్నీ శరీరం విసర్జించుకోవడానికి లివర్కి ఒక ఛాన్స్ మనం ఫాస్టింగ్ రూపంలో ఇచ్చినట్టు. ప్రతి మండే = మెయింటెనెన్స్ డే అని మనం చెప్తాం. మరి ట్యూస్డే ఫ్రూట్ డే.
అందుకే ప్రతి మంగళవారం రసాలు తాగుంటాం, లేకపోతే పళ్ళు తినుంటాం. అంచేత దీనివల్ల ఇలాంటి 2 పనులు చేయటం వల్ల ఆ నాన్ స్టిక్ ద్వారా వచ్చే కెమికల్ ఎఫెక్ట్ మీ శరీరానికి 1% కూడా హాని కలిగించదు. క్యాన్సర్స్ అట్లాంటి ఏమీ రావు. ఇలాంటి డైట్ అనేది జబ్బులు రాకుండా రక్షించుకోవడానికి, క్యాన్సర్స్ రాకుండా రక్షించుకోవడానికి చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా నాన్ స్టిక్తో పోలిస్తే నూనె వల్ల ఎందుకు నష్టమో తెలుసండి. అందుకని నేను 99.9% నూనె కలిగించే నష్టం చాలా ఎక్కువ అని ఎందుకన్నానంటే, మనము నూనెను తీసుకుని పచ్చి నూనె వాడినప్పుడు దానివల్ల నష్టం చాలా తక్కువ ఉంటుందండి. నూనెను ఎప్పుడైతే మనం మరిగిస్తామో ఆ మరిగినప్పుడు ఆ హీట్కి సుమారు 300 డిగ్రీల పైన వేడికి గురి చేయబడుతుంది నూనె. ఆ నూనె మరిగినప్పుడు ఆ మరిగిన నూనెలో వేసిన పదార్థాల్లో అందులో ఉండే ఆహారపు అణువుల్లో ఆక్సిజన్ ఆటమ్స్ విడగొట్టబడతాయి. అక్కడి నుంచి ఆ హీట్కి కొన్ని డ్యామేజ్ అయ్యి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి క్యాన్సర్ ప్రేరకాలు. ఇప్పుడు ఎక్కువ భాగం క్యాన్సర్ ఇంత విజృంభించడానికి కారణం ఏంటో తెలుసండి? మరిగిన నూనెలో దేవిన పదార్థాలు, నూనె ఎక్కువ వేసి వండే పదార్థాలు, ఈ వేడి చేసిన పదార్థాలని తీసేసాక నూనెలోంచి మళ్ళీ ఆ నూనె నుంచి నెక్స్ట్ డే మళ్ళీ వేడి చేస్తాం, అందులో కొన్ని వేస్తాం. ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకుని కొన్న నూనె పారమోయలేక. ఈ కెమికల్ ఎఫెక్ట్ అనేది శరీరానికి కలిగించే హాని కంటే నూనె మరిగినప్పుడు రిలీజ్ అయిన ఫ్రీ రాడికల్స్ అంటే, సమాజంలో చూడండి మనకి కొంతమంది రాడికల్స్ లాంటి వాళ్ళు ఉండి సామాన్య పౌరులకి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. అలాగే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి జీవ ప్రక్రియ చేసే జీవకణాలకి ఆటంకం ఎక్కువ కలిగిస్తూ ఉంటుందన్నమాట. అందుచేత ఈ క్యాన్సర్ ప్రేరక పదార్థాలైన ఫ్రీ రాడికల్స్ అనేవి నూనె మరిగినప్పుడు ఎక్కువ రిలీజ్ అవుతాయి. అంచేత నూనె వేయకుండా ఇప్పుడు వేపుళ్ళు అవి చేస్తున్నాం, 150, 170 డిగ్రీలు, 200 డిగ్రీలు వేడికి గురి చేయబడతాయి ఆ నూనె వేసిన తర్వాత కలిపామంటే. అట్లాగే నూనెలో దేవిన పదార్థాలన్నీ అంతే. అంచేత ప్రతిరోజు నూనె వాడకం ఎక్కువైపోవటం వల్ల క్యాలరీస్ పెరగటం, కొలెస్ట్రాల్ పెరగటం, ట్రైగ్లిజరైడ్స్ పెరగటం, ముఖ్యంగా ఫ్యాటీ లివర్ రావటం, డైజెషన్ సమస్యలు రావటం, అనేక ఇబ్బందులు రావటానికి నూనె కారణం. మనం నూనెను తీసుకుంటే ముఖ్యంగా 50 గ్రాములు 60 గ్రాముల నూనె ప్రతిరోజు వాడేస్తున్నాం. మరి నూనె వాడకం తగ్గాలంటే అంటుకోకూడదు, నాన్ స్టిక్ హెల్ప్ చేస్తుంది. అందుకని నూనె లేకుండా నాన్ స్టిక్ మీద మీరు వేపుళ్ళు చేయండి, నాన్ స్టిక్ పాత్రలో కూరలు చేయండి, నాన్ స్టిక్ గుంటల్లో బూరెలు వేయండి, పునుకులు వేయండి, మైసూరు బజ్జీలు వేయండి. నూనెలో వేసి తినే వాళ్ళు వచ్చే నష్టం కంటే నాన్ స్టిక్లో ఇలాంటి పదార్థాలు తీసుకుంటే ఎంత లాభం వస్తుందో. అంటే మీకు 1 గ్రామ్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ 9 క్యాలరీస్. అంటే మీరు రోజు 50-60 గ్రాముల ఆయిల్ యావరేజ్ని వాడుతున్నారు. ఇప్పుడు సమాజంలో తీసుకుంటే ఈ 1 గ్రామ్ 9 క్యాలరీస్ ఇంటూ 50 వేసుకోండి, మరి సుమారు 560 నుంచి 600 క్యాలరీల శక్తినిచ్చే ఆయిల్ని రోజు పంపించేస్తున్నాం. అందుకనే కొంచెం తిన్నా ఎక్కువ క్యాలరీస్ ఆయిల్లో ఉంటాయి. అన్నిటికంటే హైయెస్ట్ క్యాలరీస్ ఉన్న ఆహారం ఆయిల్. అంచేత ఇలాంటి వాటిని మనం కట్ చేయాలంటే నాన్ స్టిక్ల వాడకం దానితో పోలిస్తే దోషం కాదని, అంచేత ఎవరో ఇట్లాంటివి అన్నారని వాడేవారు కూడా నాన్ స్టిక్లు మానేసి నూనెలో దేవటం, నూనెలో వండుకునే పదార్థాలకి ఇష్టపడి ఇట్లా ముందుకు వెళ్ళారంటే మీకు లేనిపోని సమస్యలు వస్తాయి. దీర్ఘ రోగాలు, మొండి రోగాలు అనే క్యాన్సర్స్ లాంటివి వస్తాయి. ఆయిల్ వల్ల చాలా చాలా ప్రాణాంతక సమస్యలు కలుగుతాయి. అందుకని ఆయిల్ని ఎంత దూరం చేస్తే ఆరోగ్యానికి మంచిది. అందుకని ప్రతిరోజు ఇలాంటి మంచి మంచి పాత్రలు, నాన్ స్టిక్లు కాకుండా కూడా ఇప్పుడు అంటుకోకుండా వచ్చే చాలా పాత్రలు వచ్చాయండి. అలా మందపాటి లోహాలతో తయారు చేసే స్టీల్తో కానీ వెజల్స్ వచ్చాయి. అవి మందం అయ్యే కొద్దీ అంటుకో, నూనె లేకపోయినా నాన్ స్టిక్ లేకపోయినా అంటుకో. అంచేత అలాంటి పాత్రల్లో మీరు వంటలు చేయడానికి అలవాటు పడండి, ఇంకా మంచిది. అంచేత నూనె లేకుండా ఇలాంటివి వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.